ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో స్నానం ఎంతసేపు చేయాలి? చాలామందికి స్నానం అంటే ఒక పూట చేస్తే చాలు అనుకుంటారు. శాస్త్రం ఏం చెప్తుందో మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ప్రతిరోజు అరగంట అయినా స్నానం చేస్తే చాలా మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటిదో చక్కగా పెట్టుకొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత 7-8 చెంబులతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. మెత్తటి టవల్తో శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానం తర్వాత మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ తుడుచుకోవాలి. చాలామంది సగం తుడుచుకొని వదిలేస్తుంటారు, కారే నీళ్ళతో బయటకు వచ్చేస్తుంటారు. అలా రాకూడదు. ఇలా వస్తే ఎన్నో రోగాలు వస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అలాగే ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్, భయంకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. కనుక శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద 1 నిమిషం పాటైనా నిలబడి బట్టలు ధరించండి. మహిళలైతే ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేస్తూ ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. ఒక చిన్న వస్త్రమైనా ఉండాలి అని చెప్తుంది. కొన్ని శాస్త్రాల్లో వస్త్రం లేకుండా చేయవచ్చు అని చెప్పారు. మగవారు మాత్రం ఏదో ఒక వస్త్రం, గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి అని ఆయుర్వేదం చెప్తుంది. ఉదయం పూట 4 నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేస్తే అది ఋషి స్నానం అంటారు. ఆ తర్వాత 5 గంటల నుండి 6 గంటల మధ్యలో చేస్తే అది దైవ స్నానం అంటారు. ఆ తర్వాత 6 నుండి 7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. ఆ తర్వాత చేసే స్నానం ఏదైనా రాక్షస స్నానం. స్నానం చేసేటప్పుడు చల్లనీటి స్నానం చాలా మంచిది. అన్నిటికంటే ఉత్తమమైనది నదీ స్నానం. తెల్లవారుజామునే మనం 10,000 రూపాయల ఆదాయం వస్తున్నా మానుకొని సరైన స్నానం చేయడం మంచిది. అంటే తెల్లవారుజామున డబ్బులు వస్తాయని కొంతమంది స్నానం చేయకుండా వెళ్ళిపోతుంటారు. స్నానం చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మన ఆయుర్వేదంలో చెప్పిన విధానం. ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయాలి, చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలా రెగ్యులర్గా స్నానం చేసేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.